సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. కార్తీక సోమవారం సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకుజాము నుంచి ఆలయాలకు భక్తులు బారులు తీరుతున్నారు. భక్తి శ్రద్ధలతో ప్రమిదలు వెలిగించి అభిషేకాలు జరిపారు భక్తులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిక్కిరిశాయి. కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు కార్తీక స్నానం ఆచరించి దేవాలయాల్లో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు జరిపారు. శివనామస్మరణతో ఆలయాల పరిసరాలు మారుమోగుతున్నాయి. శివకేశవులకు ప్రీతిపాత్రమైన కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. నాగర్ కర్నూలు జిల్లా సోమశిలలో శ్రీ లలితా సోమేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. కార్తీక సోమవారం కావడంతో సప్తనదుల సంగమ క్షేత్రంలో కొలువుతీరిన జ్యోతిర్లింగాలను భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. మహిళలు తెల్లవారుజాము నుంచే కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి గంగమ్మకు ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయంలో వేద పండితులు మంత్రోచ్చారణలతో ప్రత్యేక పూజలు చేశారు. జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అలంపూర్లోని తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు బాలబ్రహ్మేశ్వర స్వామికి అభిషేకాలు చేసి జోగులాంబ అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కార్తీక మాస దీపాలను వెలిగించారు. శివనామస్మరణతో శివాలయాలు మారుమోగుతున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.